బొబ్బర్ల పిండి అండి ఇది. బొబ్బర్లు నానబెట్టుకుని మిక్సీలో వేసుకుంది. పులింజల్లో వేసి పులుసు పెట్టుకోవచ్చు. కర్రీ చేస్తాకని రెడీ చేస్తున్నాను. ఇట్లా పునుగులు వేసుకుని పులుసు, చింతపండు అది నానబెట్టుకుని 2 ఉల్లిపాయలు కోసుకుని పులుసు వేసుకోవాలి. బొబ్బర్ల పులుసు కోసం, పునుగులు పులుసు కోసం అండి. పునుగులు వేసుకున్నాక ఇట్లా చిన్న ముక్కలుగా చేసుకోవాలి. వీటిని పునుగులు వేసుకోవడం చూపించాగా అలా వేసుకోవాలి. ఒక ఉల్లిపాయ, ఒక టమాటా కట్ చేసుకోవాలి. కరివేపాకు, పచ్చిమిరపకాయ, కొంచెం ఆయిల్ వేసి బాండీలో పెట్టాను. మళ్ళీ స్టవ్ వెలిగించి పెట్టాను. ఆయిల్ కాగినాక తాలింపు దినుసులు వేసుకోవాలి. పులుసు కూరగా కొంచెం మెంతులు కూడా వేస్తున్నాను. కొంచెం కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, టమాటా, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి వేసుకోవాలి. ఇలా వేసినా కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోండి. కొంచెం పసుపు, కొంచెం కారం, ముందుగానే కొంచెం చింతపండు నానబెట్టుకొని పులుసు తీసుకోవాలి గిన్నెలోకి. ముక్కలు, బొబ్బర్ల ముక్కలు, పునుగు ముక్కలు దీంట్లో వేసేస్తున్నాను. ఇదిగోండి, ఇలా పునుగులు కొంచెం వేగినాక మెత్తపడతాయి. ఈ టైంలో పులుసు పోసుకోవాలి. ఈ పులుసులో 2 ఎండుమిరకాయలు కూడా వేసాను. పులుసు తీసుకునేటప్పుడు కొంచెం 2 ఎండుమిరకాయలు వేసాను. కారంగా ఉంటుందని పులుసు పులపులుగా. కొంచెం రుచికి సరిపడా ఉప్పు, వేసి కొంచెం ఉడకనివ్వాలి. మూత పెట్టేసేసి కొద్దిసేపు ఉడకనివ్వాలి. ఇలా ఉడుకుతున్న టైంలో కట్టేసేయాలి. ఉడికింది పులుసు, గిన్నెలో పోసుకోవాలి. ఇక ఇదిగోండి, ఎంతో టేస్టీగా బొబ్బర్ల పునుగుల పులుసు. అంతేనండి, బొబ్బర్ల పునుగుల పులుసు తినండి, చేసుకుని టేస్టీగా ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి.